రోజుకి 30 టైమ్స్ దాకా కాల్ చేసి టార్చర్ చేసేవారు. తన రూమ్ లోనే ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్రెస్ట్ తో కలిపి 2 lakhs అయింది. అభిషేక్, నిజామాబాద్. ఫ్యామిలీ కోసం ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతుంటే పని చేస్తున్న కంపెనీలో టైంకి శాలరీ ఇవ్వక, ఇక్కడ పడుతున్న కష్టాలు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళ ఫ్యామిలీ ఖర్చులకి అండ్ ఇతను మంత్లీ సర్వే కోసం వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కి అమౌంట్ తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ ఎంతో కూడా తెలియకుండా తీసేసుకున్నాడు అవసరం కోసం. ఫ్యూ మంత్స్ కి అమౌంట్ 2 lakhs దాకా అయ్యింది. ఒక రోజు నైట్ తన రూమ్ లోనే ఉరేసుకుని చనిపోయాడు. అతను చావుకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళో లేక వాళ్ళ కంపెనీ వాళ్ళో కాదు, మనీ అప్పు ఇచ్చిన వాళ్ళు రోజుకి 30 టైమ్స్ దాకా కాల్ చేసి టార్చర్ చేస్తుంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, వేరే కంట్రీకి వస్తున్నప్పుడు వచ్చే ముందు జాయిన్ అవుతున్న కంపెనీ గురించి అండ్ టైంకి శాలరీ వస్తుందా లేదా అన్ని క్లియర్ గా కనుక్కొని రండి. ఇది వరకు రోజులంటే చాలా కష్టం, ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ కదా. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొకరికి సిచ్యువేషన్ రాకుండా సేవ్ చేసే వాళ్ళం అవుతాం.